ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి అండ్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండ్ నమస్కారం. మనం చూసాము, అప్రోచ్ రోడ్ క్లియర్ చేసుకుంటున్నాము. దానికి పక్కన ఉన్న పట్టేదారులు అందరూ కూడా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. మీ కోఆపరేషన్ వల్లనే మనం ఈ రోజు ఇక్కడికి మషిన్ తెచ్చి సో మీరు అది కంప్లీట్ చేసే వరకు అలాగే కోఆపరేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనం యాక్చువల్ గా అక్కడ వాగు మీద కట్టడానికి బ్రిడ్జ్ ఈ రోడ్ క్లియర్ లేకుంటే మనము అక్కడ చేసుకున్నా మళ్ళీ ఇట్లనే ప్రాబ్లం అవుతుంది. మీరు అక్కడ ఉన్న పట్టేదారులు రిక్వెస్ట్ చేసినట్టు డ్రైన్ కూడా డిజైన్ లో పెట్టడానికి చూస్తున్నాము. సో దట్ ఎవరి పొలం కూడా ఫ్లడ్ అవ్వకుండా, నీళ్ళల్లో మునిగిపోకుండా అట్లాంటి ఇబ్బంది రాకుండా కూడా చూస్తున్నాము యాజ్ పర్ డిజైన్. బట్ ఇది అంతా జరిగే వరకు మీ అందరితో మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, దయచేసి డేంజరస్ గా ఉన్నప్పుడు ఆ బాబు దాటడానికి ప్రయత్నించకండి. మనం మనిషి ప్రాణం అన్నిటికన్నా విలువైంది. మనకు అనిపిస్తుంది ఏం కాదు, ఇన్ని సంవత్సరాల నుంచి దాటినాం, ఈ రోజు కొత్త వర్షం మనం చూడండి అని అనుకుంటాం. కానీ అట్లా అనుకోకండి. మనకు ఆ క్షణంలో ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఎవరు కూడా తాడును పెట్టుకుని కానీ ఏదైనా పెట్టి అది క్రాస్ చేయడానికి ప్రయత్నించకండి. బాగు పొంగుతున్నప్పుడు కొద్దిగా దాన్ని బ్యారికేడింగ్ చేయిస్తారు సర్పంచ్ గారు అండ్ పోలీస్ అండ్ రెవెన్యూ స్టాఫ్ కలిసి. మీరు అవతల వైపే ఉండండి. బాగు పూర్తిగా చల్లారినందునే మనము క్రాస్ చేయడానికి ప్రయత్నించాలి. ఇంకొక విషయం, ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే దయచేసి వారి గురించి ముందే ఇంటిమేషన్ ఇవ్వండి. మనకు వారం 10 రోజుల ముందైనా సరే మనం వారిని సేఫ్ గా అక్కడి నుంచి తరలించి మంచి హాస్పిటల్లో పెట్టి మనం చికిత్స డెలివరీకి తయారు చేసుకుంటాం. అంతేగాని రేపు డ్యూ డేట్ ఉందంట, రేపు డెలివరీ ఉందంటే ఈ రోజు మనము తీసుకురావటం అట్లా చేస్తే అందరికి యాంగ్జైటీ, అందరికి భయం వేస్తుంది, ఏమైనా జరగవచ్చు. కనుక దయచేసి మీకు తెలిసిన మీ తాండాలో గర్భిణీ స్త్రీలు డెలివరీకి ఉన్నారు ఈ వర్షాకాలంలో అయితే మీరు ఖచ్చితంగా మన రెవెన్యూ స్టాఫ్ కైనా చెప్పండి. మీకు జీపీఓస్ ఉంటారు, సర్పంచ్ గారికి చెప్పండి. ఎట్లయినా సరే మీ ఊరి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ మాకు ముందే రావాలి. జనరల్ గా మనం ఏం చేస్తాం, డెలివరీ ఉందంటే 2-3 రోజుల ముందు హాస్పిటల్లో పిహెచ్సికు వెళ్తాం. కానీ మనకు వాగు పరిస్థితి ఉంది కాబట్టి, వర్షాకాలం ఉంది కాబట్టి మనందరికీ తెలుసు ప్రసవం ఎంత డేంజరస్ గా ఉంటుంది. సరిగ్గా చూసుకోకపోతే 10 రోజులైనా పర్వాలేదు. మనకి ఏరియా హాస్పిటల్ ఉంది, మనకు పిహెచ్సి ఉంది.